భారతరత్న పైన రాజకీయాలు నడుస్తున్నాయి. చాలామంది నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే, కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు, చరణ్ సింగ్కి ఇచ్చారు, పివి నరసింహరావుకి ఇచ్చారు. వీళ్ళకి ఇవ్వవద్దని ఎవరు అన్నారు? వీళ్ళ అర్హతను ఎవరు ప్రశ్నించారు. కానీ ఎన్టీ రామారావుకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎంజి రామచంద్రన్కు 30 ఏళ్ల క్రితమే ఇచ్చారు. సో ఈ భారతరత్న ఎంపికలో ఏంటి ప్రాతిపదిక, ఏంటి హేతుబద్ధత? ఎందుకంటే ఇవాళ ఇచ్చినటువంటి 5 భారతరత్న ఎల్కే అద్వానీ, అంతకుముందు కర్పూరి ఠాకూర్, పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, ఈ 5గురికి ఇవ్వడంలో కూడా చాలా క్లియర్గా రాజకీయ కోణం ఉంది. కర్పూరి ఠాకూర్కు అందరికన్నా ముందు ప్రకటించారు. ఆయన మండల్ పాలిటిక్స్కు ఆద్యుడు. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదిక అమలు చేయకముందే బీహార్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు, సామాజిక న్యాయ రాజకీయాలను ప్రారంభించిన నాయకుడు, మరీ ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లీడర్. భారతీయ జనతా పార్టీ యూపీలో, బీహార్లో, నార్త్ ఇండియాలో చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ అండ్ రాజకీయాలు అంటే ఇంక్లూజివ్ హిందుత్వాన్ని, సమ్మిళిత హిందుత్వాన్ని, సబల్ట్రన్ హిందుత్వ అంటే అణగారిన కులాలను కూడా హిందుత్వ పొలిటికల్ ఫోల్డ్లో తీసుకొచ్చే క్రమంలో భాగంగా డామినెంట్ బీసీలు కానీ ఇతర బీసీలను ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తుగడగా పెట్టారు. ఇప్పుడు యూపీ, బీహార్లో నాన్ యాదవ్ ఓబీసీస్ ఇప్పుడు యాదవ్లపై కూడా దృష్టి పెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ను ఎంచుకున్నారు. కానీ ఈ డామినెంట్ బీసీలు యాదవ్స్, ఆర్జేడీ, అలాగే సమాజ్వాదీ పార్టీ వెనకాల ర్యాలీ అయితే నాన్ యాదవ్ ఓబీసీలను బీజేపీ ర్యాలీ చేయడం మొదలుపెట్టింది. అందువల్ల బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ పాలిటిక్స్కు, ఇంక్లూజివ్ హిందుత్వ పాలిటిక్స్కు కర్పూరి ఠాకూర్ సూటబుల్ అవుతాడు. సో కర్పూరి ఠాకూర్కు ఇవ్వడం ద్వారా నితీష్ కుమార్ను కూడా ఎన్డీఏలోకి తీసుకురావడానికి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. కర్పూరి ఠాకూర్ భారత్ను ఇవ్వనప్పుడు నితీష్ కుమార్ పార్టీలు కూటమిలు ఫిరాయించాడు, ఇప్పుడు ఫిరాయిస్తాడు. కానీ నితీష్ కుమార్కు ఒక అవకాశం దొరికింది. అగో కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు కనుక నేను వెళ్ళానని. అలాగే ఉత్తరప్రదేశ్లో చౌదరి చరణ్ సింగ్కి ఇవ్వడంలో కూడా రాజకీయమే ఉంది. ఆయన ప్రఖ్యాత రైతు నాయకుడు. ఆయన ఇటీవల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తీవ్ర నిరసన తెలిపారు. ఇవాళ కూడా రైతులు నిరసన తెలుపుతున్నారు. పంజాబ్, హర్యానాకు చెందిన ఈ రైతు నిరసనలో ఒక కీలకమైన భూమిక జాట్ రైతులు పోషిస్తున్నారు. సో అందువల్ల చౌదరి చరణ్ సింగ్ రైతాంగ నాయకుడు, మరీ ముఖ్యంగా జాట్ రైతులకు ఒక ఐకాన్. సో చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చారు. వెంటనే ఆర్ఎల్డీ నేత జయంత్ సింగ్ సమాజ్వాదీ పార్టీతో కుదుర్చుకున్న అవగాహనను కూడా పక్కకు పెట్టి ఇప్పుడు ఎన్డీఏలో చేరుతున్నాడు. సో ఇది రెండవ ఉదాహరణ. ఇక మూడవ ఉదాహరణ పివి నరసింహారావు. పివి నరసింహారావుకు కూడా భారతరత్న ఇవ్వడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇగ్నోర్ చేసింది. తెలంగాణ బిడ్డను, తెలుగు బిడ్డను అనే అంశాన్ని బీజేపీ ప్రతిపాదిస్తుంది. అందువల్ల బీజేపీకి రాజకీయ కోణం ప్రతి భారతరత్నలో కనబడుతోంది. సో ఎల్కే అద్వానీకి వాస్తవంగా మోడీకి ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే రామ్ మందిర్ రేపు రాబోయే ఎన్నికలకు ఒక కీలకమైన ఇతివృత్తంగా బీజేపీ పెడుతోంది కనుక రామ్ మందిర్ పాలిటిక్స్ నడవాలి అంటే అద్వానీకి ఈ గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే కర్పూరి ఠాకూర్కి ఇచ్చి అద్వానీకి ఇవ్వకపోతే సంఘ్ పరివార్లోని శ్రేణుల్లో అసంతృప్తి వస్తుంది. అందువల్ల ఇలా ఎంఎస్ స్వామినాథన్ ఇవ్వడం కూడా మేము రైతాంగానికి అనుకూలం అనే సంకేతం పంపడం. ఈ 5గురు కూడా అర్హతలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు స్వాగతించాయి. కొంత ఎల్కే అద్వానీ ఎంపిక సహజంగానే బీజేపీ కోర్ ఐడియాలజీ వారిని ఎక్కువ సంతృప్తిపరచవచ్చు. అలాగే మిగతా భారతరత్నలు మిగతా సెక్షన్లను సంతృప్తిపరిచారు. కానీ మరి ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వడం లేదు? ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయమే. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన పునాది లేదు. ఎన్టీ రామారావుకి ఇప్పుడు భారతరత్న ఇవ్వడం ద్వారా బీజేపీకి వనగోరే రాజకీయ ప్రయోజనాలు లేవు. అందువల్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 1% కూడా ఓటింగ్ లేదు. బీజేపీకి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు కూడా మద్దతు ఇస్తున్నాయి.
అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే తెలుగుదేశం తన వైపు వస్తుంది అన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే రామారావుకు భారతరత్న ఇచ్చినా ఇయ్యకపోయినా తెలుగుదేశం బీజేపీతో కలవడానికి వెంపర్లాడుతుంది. వాజ్పేయి ప్రభుత్వం ఉన్న సమయంలోనే అవకాశం ఉండి కూడా టీడీపీ ఒత్తిడి తేలే. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మద్దతు పైన ఆధారపడింది. అయినా కూడా టీడీపీ ఆ రోజేం డిమాండ్ చేయలేదు. ఇప్పుడు డిమాండ్ చేసే పొజిషన్లో కూడా లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తుకు టీడీపీ వెనుకబడుతుంది తప్ప బీజేపీ ఏం వెనుకబడడం లేదు. అందువల్ల ఆ రకమైన షరతు చంద్రబాబు నాయుడు పెట్టే పరిస్థితి లేదు ఎన్టీఆర్కు భారతరత్న అని. అందువల్ల బీజేపీ ఇచ్చేయలేదు. బీజేపీ ఎప్పుడు ఇస్తుంది ఎన్టీఆర్కు భారతరత్న అంటే ఆంధ్రప్రదేశ్లో తనకు ఉనికి పెరిగిన తర్వాత తెలుగుదేశాన్ని బలహీనపరిచి ఆ స్పేస్ తాను ఆక్రమించే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను పురంధేశ్వరిని ముందు పెట్టి రాజకీయం చేసే క్రమంలో అప్పుడు మీరు ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తారు. మీరు చూడండి, ఇవ్వడం ద్వారా తెలుగుదేశంకి ఆ రాజకీయ ప్రయోజనం పోకుండా తమకు రాజకీయ ప్రయోజనం పొందేలా చూస్తారు. అంటే ఎన్టీఆర్ వారసత్వం బీజేపీది తప్ప టీడీపీది కాదు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పడిచాడు. సో నిజమైన వారసత్వం లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పే ప్రయత్నం బీజేపీ బహుశా చేస్తుంది. అందుకే పురంధేశ్వరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా చర్చలు జరిపారు. అందువల్ల ఎన్టీ రామారావుకు భారతరత్న కూడా ఒక అప్రాప్రియేట్ సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ అవసరాలు ప్రయోజనాలు తీరే సమయంలో ఇస్తారు.